మహబూబాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. నరసింహులపేట మండలం ముంగిమడుగులోని ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 20వ తారీఖు ఇళ్లకు సెంటర్లు వేసుకొచ్చి 20 రోజులైంది. ఆ వడ్లను ఇంతవరకు లబోసిన పట్టాదారి భూమి అయినా ఒడ్లు తీసేసి మీ ఒడ్లను చేసి పెట్టి మొత్తం బయటికి రోజుతోటి నెట్టిస్తానంటారు. మా పరిస్థితి మహాఘోరంగా వాళ్ళకి ఇచ్చే తట్టుకోలేకపోతాను. దయచేసి మామూలు ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. మీ అధికారులకు విజ్ఞప్తి చెప్తున్నాను. గ్రామ పంచాయతీ ఐకేపీలో ఒడ్డు పోసి నెల రోజులైనా కాంటా పెడుతున్న గతి లేడు. కాంటా పెట్టినాక లారీకి రోడ్డుకి ఎత్తుకొని బస్తాలు వేసుకున్నా కూడా ఇవాళ రేపు అనుకుంటా రోడ్డుకి ఎత్తుకొని భార్య భర్తలు ఇద్దరం ఎత్తుకున్నా కూడా పట్టించుకున్న నాలుగు లేకపోతే ఇప్పుడు కొన్ని మొలకలు వెళ్తున్నాయి. రైతులు బాగా ఘోరం పరిస్థితి. రోడ్డు పోసుకున్నా కూడా అయితే నాలుగు లేవు. ఈ ఐకేపీలో ఏంటమ్మో ఎవరికి స్థితి చెప్పుకున్నా ఎక్కడ దిక్కు లేకుండా ఉన్నది.